ఆ నియోజకవర్గ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ హాట్గా ఉంటాయి. అక్కడ చీమ చిటుక్కుమన్నా అదో సంచలనమే. ఇక్కడి నుంచి వచ్చినటువంటి నాయకులు ఎందరో రాష్ట్ర రాజకీయాలను శాసించిన వారు. అలాంటి ఆ సెగ్మెంట్ని మాత్రం ఆ నేత అస్సలు వదలడం లేదట. నాడు పార్టీలకు అతీతంగా పాలిటిక్స్ చేసినటువంటి ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందట. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆ నియోజకవర్గం ఏది? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ రంజుగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా చీరాల నియోజకవర్గం అంటే స్టేట్ పాలిటిక్స్ లో అదో సంచలనం. దానికి కారణం ఆమంచి కృష్ణమోహన్ అనే చెప్పాలి. తాను ఓ సామాన్యుడిగా తన రాజకీయ జీవితం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. అలాగే రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఏం లాభం? నేడు గమ్యం తెలియని నవల రాజకీయ పోరాటం చేస్తున్నారట. అందుకు అనేక కారణాలే ఉన్నాయని చెప్పొచ్చు. నాడు ఉన్న రాజకీయ సమీకరణాలు నేడు ఉండవు. నేడు ఉన్న రాజకీయ సమీకరణం రానున్న రోజుల్లో ఉంటాయనే నమ్మకమూ లేదు. ఏది ఎలా ఉన్నా రాజకీయ నిరుద్యోగులు వారి సమయం వస్తుందని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. గతంలో మహామహులుగా ఓ వెలుగు వెలిగిన నాయకులు ఇలానే కనుమరుగు అవ్వక తప్పడం లేదు. కానీ ఆ నియోజకవర్గం అందుకు భిన్నంగా ఉంది. అప్పట్లో ఆమంచి కృష్ణమోహన్, కరణం వెంకటేష్ ఇక్కడ ఓ వెలుగు వెలిగారు. కానీ ప్రస్తుతం ఈ ఇద్దరు నేతల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు వీరు ఇరువురు నేతలు తమ భవిష్యత్తు రాజకీయాలపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం ప్రారంభించారు. దీంతో చీరాలలో రాజకీయ సమీకరణాలను ఎలా ఉండబోతున్నాయనే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రతినిధిగా మాజీ సీఎం కొణిజెట్టి రోసయ్య రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. తాను నమ్మిన సిద్ధాంతంపైనే రాజకీయాలు చేస్తూ ఎమ్మెల్యే నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి, గవర్నర్ గా ఉన్నత పదవులు అధిరోహించారు. ఆయన శిష్యుడిగా, రాజకీయ వారసుడిగా ఆమంచి కృష్ణమోహన్ బరిలో నిలిచారు. రోసయ్యను ఆదర్శంగా తీసుకుని తన రాజకీయ జీవితం మొదలుపెట్టి 2 సార్లు చీరాల ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఒకవైపు తన రాజకీయ జీవితం తన చేతిలో లేని విధంగా అనేక రాజకీయ సమీకరణాలు మారితే, మరోవైపు తాను తీసుకున్న నిర్ణయాలు కూడా అతనికి శాపంగా మారాయట. ఎన్నికల వరకు చీరాల రాజకీయం కొణిజెట్టి రోసయ్య అడ్డాగా చెప్పొచ్చు. ఆయనకి అప్పటికే 70 ఏళ్ల వయసు దాటింది. దీంతో 2009 ఎన్నికల చీరాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ ను బరిలో నిలిపారు. ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయని ఆమంచి ఘన విజయం సాధించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తదుపరి 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరగడం, ఏపీ విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు లేకుండా పోయింది. దీంతో 2014 ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ ఏ పార్టీ తీర్థం పుచ్చుకోక తన నియోజకవర్గ ప్రజలపైనే నమ్మకం పెట్టుకున్నారు. దీంతో పేరు ఊరు లేని నవోదయ పార్టీ నుంచి చీరాల నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో నిలిచి ఘన విజయం సాధించారు. అది అప్పట్లో రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. దానికి కారణం ఏ ప్రముఖ పార్టీ అండదండలు లేకుండా ఏ అభ్యర్థి గెలవడం అనేది కష్టం. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చీరాల ఎమ్మెల్యే గ్రాండ్ విక్టరీ కొట్టారు. ఇదిలా ఉంటే 2014లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. దీంతో టీడీపీ అధినేత పిలుపు మేరకు ఆమంచి సైకిల్ ఎక్కేశారు. ఆ సమయంలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ అది జరగకపోవడంతో చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అది అప్పట్లో రాష్ట్ర రాజకీయాలను షేక్ చేశాయి. ఏపీలో కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా వైసీపీ ఆవిర్భవించింది. అప్పటి వరకు హస్తం పార్టీలో ఉన్న నేతలందరూ ఫ్యాను పార్టీలోకి జంప్ అయ్యారు. దీంతో 2019 ఎన్నికల ముందు ఆమంచి కృష్ణమోహన్ జగన్ పార్టీలో చేరిపోయారు. అంతేకాకుండా ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా చీరాల నియోజకవర్గ బరిలో నిలిచారు. దీంతో ఆమంచిని ఎలాగైనా ఓడించాలని సంకల్పించారు. చీరాలలో అప్పటి వరకు తిరుగులేని నేతగా రెబల్ రాజకీయాలు చేస్తున్న ఆమంచికి పోటీగా కరణం బలరామకృష్ణమూర్తిని బరిలో దింపారు. దీంతో ఆ నియోజకవర్గంలో ఆమంచి ఓడిపోయారు. కానీ రాష్ట్రంలో మాత్రం వైసీపీ అధికారంలోకి వచ్చింది.
ఓడిపోయినా రాష్ట్రంలో అధికారం వైసీపీదే కావడంతో చీరాలలో తన రాజకీయ హవా కొనసాగుతుందని ఆయన భావించారు. కానీ అది 3 నాళ్ల ముచ్చటే అయ్యింది. 2019లో టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం కృష్ణమూర్తి వైసీపీలోకి రావడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. మళ్లీ చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ కి కష్టాలు తప్పలేదు. ఒక్క వరలో 2 కత్తులు ఇమడవు అన్నట్టుగా కరణం బలరామ కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా ఉండడం, ఆమంచి కృష్ణమోహన్ ఏ పదవి లేకపోవడంతో చీరాలలో ఆధిపత్య పోరు కొనసాగుతూ వచ్చింది. అధికార దర్పంతో కరణం బలరాం, కరణం వెంకటేష్లు ఆమంచి కృష్ణమోహన్తో పాటు అతని అనుచరులపై కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. దీనిని గమనించిన పార్టీ అధినేత జగన్ ఇద్దరి సమస్యను పరిష్కరించేందుకు పావులు కదిపారు. ఆమంచి కృష్ణమోహన్ కు పర్చూరు నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు అప్పగించారు. కానీ 2024 ఎన్నికల్లో తనకు చీరాల టికెట్ కేటాయించండి, లేదంటే బీసీ సామాజిక వర్గం వారికి ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, కానీ కరణం బలరామకృష్ణకి మాత్రం ఇవ్వొద్దని షరతులు పెట్టారట. వైసీపీ అధినేత జగన్ దగ్గర ఒప్పందంతో పరుచూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో చీరాల టికెట్ను కరణం వెంకటేష్ కు కేటాయించారు. దీంతో ఆమంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా పర్చూరు నియోజకవర్గ బాధ్యతలు వైసీపీ పార్టీకి రిజైన్ చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. 2024 చీరాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంఎం కొండయ్యపై ఓడిపోయారు. దీంతో తన పొలిటికల్ జర్నీ ఒక్కసారిగా టర్న్ అయింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి భవిష్యత్ ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి రానున్న రోజుల్లో తన పట్టు నిలుపుకుని 2029 ఎన్నికలకు సిద్ధమవుతారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.